హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. కొంతమంది అస్సలు ధైర్యమే ఉండదు వాళ్ళలో, అంటే భయపడుతూ ఏం చేద్దామన్నా భయం అనేది ముందుంటది వాళ్ళకి. అసలు అలా భయపడుతూ జీవించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, దాని వల్ల నష్టాలు లాభాలు మీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరేమంటారు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే పిరిగితనం భయం ఈ రెండు ఉన్న వాళ్ళు ఎదగలేరు, ఛాన్స్ లేదు. ఎక్కడ వేసిన వాళ్ళు ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. ఈ పిరిగితనం భయం పోగొట్టాలంటే ఇప్పుడు చాలా మంది నిద్ర లేసి ఎలా ఈ రోజు గడిచేది, ఎలా అప్లోడ్ ఎలా వస్తాడు, వాడు ఏమంటాడు, వీడేమంటాడు, ఈ పిల్లలు ఏందో, ఈ భర్త ఏం సంపర్చుకొస్తాడు, భార్యలు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది లేని లోటు, దీనికంత కారణం వాళ్ళది కాదు, తప్పు. ఆ లేని లోటు వల్ల వాళ్ళ ఆలోచన ఉన్నతకు పోలేకపోతున్నది. అలా ఆలోచిస్తూ ఉంటారు. అలా భయపడుతూ ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో, ఏంది మనం ఒక ఫంక్షన్ పోయినా కానీ ఈ బట్టలు ఏం సరిలేదే, వాళ్ళు ఏమని అంటారేమో అని ఒక భయం, వాళ్ళలో ఉన్న పిరిగితనం భయం. ఇలా భయపడుతూనే కొనసాగుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా జీవించడం వల్ల భయం అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. భయపడి నిద్ర లేచి ఒక మౌనం పాటించమని చెప్పాను. కానీ కొంతమంది భయపడుతూ ఈ మౌనం పాటించకూడదు. భయపడుతూ మౌనం పాటించడం పిరిగితనంతో పాటించినట్టు అనమాట. అప్పుడు చంపేస్తుంది. ఎగ్జాంపుల్కి మా ఏరియాలో మా అత్తగారింటికి పక్కన జరిగింది, లైవ్ లో జరిగిన విషయం చెప్తున్నాను. నిద్ర లేస్తే రాత్రి పడుకునే వారికి ఆమె ఆ ఇంటి యజమానురాలు హౌస్ వైఫ్, ఆమె వాళ్ళ ఇద్దరు కొడుకులు పెళ్లి అయిపోయినాయి. ఆయన కూడా ఏదో అది తగ్గ పని చేస్తాడు, ఏమి ఇంట్లో ఉండేది. నిద్ర లేస్తే పోగొట్టుకున్నదాగలాగా భయపడుతూనే ఉంటుంది. ఆమె ప్రతిదానికి భయపడుతుంది. కోడి అటు వచ్చి అటు ఎగిరి అంటది, భయపడిపోతుంది. కోడి అటు ఎగిరినా కానీ ఎవరిని వచ్చి అంటే కూడా కొంచెం గట్టి మాట, భయం. అంటే ఎనీ టైం తలకాయ వంచుకొని కింద వంచుకొని ఈ ఆలోచన పనికి రాకుండా భయపడుతూ జీవించి ఆమె చనిపోయింది. ఫస్ట్ భర్త చనిపోయినాడు, తర్వాత పెద్ద కొడుకు చనిపోయినాడు, ఆమె వచ్చి తర్వాత చనిపోయింది, తర్వాత చిన్న కొడుకు చనిపోయినాడు. అంటే ఆ ఇంట్లో ఎవరు లేదు, చిన్న కోడలు చనిపోయింది. అంటే మిగిలింది పెద్ద కోడలు మాత్రమే. అంటే నెగిటివ్నే భయపడడం వల్ల నెగిటివ్ ఎక్కువ చేరుతుంది అక్కడ అని చెప్తున్నాను. భయపడడం వల్ల నెగిటివ్ ఎక్కువ వచ్చి చేరిపోతుంది. నెగిటివ్ ఎక్కువ చేరిందంటే ఆ ఇంట్లో మొత్తాన్ని కోల్పోనిచ్చేస్తుంది మొత్తం. అంటే భయపడి మొత్తాన్ని పోగొట్టేస్తారు. లైవ్లో ఇది ఖచ్చితంగా మా అత్తగారింటికి పక్కన జరిగిన విషయం ఇది. నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత జరిగిన విషయం. నేను అంతకుముందు కూడా చూశాను. వాళ్ళని మొత్తం కోల్పోయారు, కుటుంబమే లేకుండా పోయింది. నేను అప్పుడు చెప్పాను పెద్ద కోడలికి, ఎందుకమ్మా ఇలా ఉన్నారు, మీ అత్త ఉండి మొత్తాన్ని బొంగొట్టేసింది. భయపడకమ్మా, ఇద్దరు ఆడపిల్లకాయలు, ఎందుకు భయపడతావు? పుట్టించిందంటే దానికి మార్గాలు కూడా చూపిస్తుందమ్మా. అది దానికి ఎప్పుడు నువ్వు భయపడినప్పుడు చూపించదు, ధైర్యం ఉన్నప్పుడు చూపిస్తుంది. ధైర్యాన్ని పెంచుకో, ఏదో ఒక మార్గం పుట్టుకొస్తుంది. నాకని ఎవడో ఒకటి రాడా, మా పిల్లలకని ఎవరో ఒకడు ఉండడు, పుట్టేస్తున్నారు ఆల్రెడీ. భయపడిపోయినా నువ్వు భయపడితే దగ్గరికి రాదు, ధైర్యం పెంచుకున్నప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మొత్తాన్ని కోల్పోయారు. నేను కూడా చెప్పాను కదా, నా జీవితంలో కూడా వ్యవసాయం చేసేటప్పుడు అంతకుముందు కానీ ఎవరైనా వరుసైన వాళ్ళు మాట్లాడాలంటే కూడా నాకు భయం ఎక్కువ, తిరిగితనం ఎక్కువ. భయపడి కోల్పోయాను, ఎక్కడేశాను. ఇది కాదనేసి ఈ సబ్జెక్టులు అడుగు పెట్టాను, మిర్రర్ వర్క్ ఎక్కువ చేశాను, ధైర్యాన్ని పెంచుకొని ధైర్యంతో ఏదో ఒక మార్గం పుడుతుంది. మా నాన్న చనిపోయాడు, ఏమి లేదు, ₹1 లేదు నా దగ్గర, సావెత్తడానికి కూడా లేదు. ఎలాగైనా ఏదో ఒక మార్గం, అంటే సావిత్రేసిన తర్వాత ఏదో కర్మక్రియలు అయిపోయినాయి, ఏదో ఒక మార్గం పుడుతుంది, నేను ఎదగతాను, నా వల్ల అవుతుంది అనే ధైర్యాన్ని, నాలో నమ్మకాన్ని నేను పెంచుకున్నాను. ఆ నమ్మకమే నన్ను నడిపించేసింది ఇంత స్థాయికి, నన్ను తీసుకొచ్చేసింది. అంటే భయపడుతూ జీవిస్తే నెగిటివ్ ఎక్కువ చేరి మనల్ని ఎక్కడున్నామో అక్కడికన్నా ఇంకా తక్కువ స్థాయికి దిగజారి చేసేస్తుంది. కాబట్టి భయపడకండి, ధైర్యాన్ని పెంచుకోండి. ఎప్పుడు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకండి, ఎప్పుడు నిరాశ ఉండకండి. ఏదో ఒకటి జరిగిందంటే, చెడ్డ జరిగిందంటే మంచి జరగబోతుంది అని అర్థం, ఇంకా మంచిగా జరుగుతుంది అని అర్థం. దాన్ని అందుకని చెడ్డ జరిగిందంటే దాంట్లో కూరుకుపోకండి, భయపడకుండా జీవించండి. ఏది జరిగినా పర్లేదు, ధైర్యాన్ని పెంచుకోండి. అది మంచిగా రావడానికి అవకాశాన్ని చూపించుకుంటుంది. మీ ధైర్యం పెరిగినప్పుడు మాత్రమే అది ఆ అవకాశం ఏర్పడుతుంది. భయపడుతూ జీవిస్తే పనికి రాకుండా పోతారు, ఆ కుటుంబం మొత్తం కోల్పోతారు, ఏమి లేకుండా జీరోకి వెళ్ళిపోతారు. కాబట్టి భయపడుతూ జీవించకండి. కాబట్టి ఆలోచన ఉన్నతంగా పెంచుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి అని చెప్తున్నాను. అంటే భయపడడం వల్ల నెగిటివ్ ఎక్కువ చేరిపోయి నిన్ను పనికి రాకుండా చేసేస్తుంది, నీ జీవితాన్ని అప్పుల పాలు చేస్తుంది. లేక ఏమీ లేకుండా ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్ళిపోతారు, భయపడిన వాళ్ళు. అంటే అప్పుడు పారిపోయి చనిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
సమస్యలకు భయపడి చిన్న చిన్న సమస్యలు జరిగితే గొడవలు జరిగితే కూడా దానికి భయపడిపోయి చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే భయపడటం వల్ల నెగిటివ్లో తీసుకుపోయి నేను నెగిటివ్ తగ్గి తీసుకుపోయి నేను పనికి రాకుండా చేసి భూమి మీద లేకుండా కూడా చేసేస్తాను. కాబట్టి భయపడకుండా చేయవచ్చాను. ఓకేనా? నేను ప్రతిరోజు నా ఆలోచనలు ఉన్నతంగా పెట్టుకొని భయపడకుండా జీవించి మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.